రైతన్నల సమస్యల పరిష్కారానికే ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మన నిరసన తెలియజేసేందుకు రాబో ఎన్నికల్లో రైతులంతా నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చిన రైతు రక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది గౌని ప్రతాప్ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో డి హిరేహాల్ మండలంలో రైతన్నలతో మాట్లాడడం జరిగింది. వాల్మీకి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నూరు స్వామి ఆహ్వానం మేరకు రాయదుర్గం రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులైన గౌని ప్రతాప్ రెడ్డి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. వన్నూరు స్వామి ఆధ్వర్యంలో హిరేహాల్ మండలంలో పలువురు రైతులతో కలిసి వారి సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల నుండి వెలువడే దుమ్ము ధూళి వల్ల, ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాల వల్ల చుట్టుపక్కల 100 ఎకరాలకు వ్యవసాయ భూములు సాగుకు పనికి రాకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. అలాగే సిద్ధాపురం మరియు హిరేహాల్ గ్రామ రైతుల కోసం ఒక చెరువు కూడా అవసరమని గత 15 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం కలగలేదన్నారు. నాయకుల హామీలన్నీ నీటి మూటలుగానే ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయదుర్గం రక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గౌని ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతులంతా సంఘటితమై నామినేషన్ వేయడానికి వస్తే వారి సమస్యలపై పోరాడడం సులభమని, అన్ని సమస్యలపై పోరాడుతామని ప్రతిభబూనారు. అలాగే రాబో రాయదుర్గం అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు రాయదుర్గం రైతులు సమస్యలు తీర్చేందుకు ఎటువంటి శ్రద్ధ చూపని 2 ప్రధాన రాజకీయ పార్టీలను కదిలించాలన్న ఉద్దేశంతో రాయదుర్గం రక్షణ వేదిక ప్రతి రైతు ద్వారా నామినేషన్లు వేయించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుండగా హిరేహాల్ గ్రామ రైతులు కూడా తాము నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ఎంతో సంతోషకర విషయమని ఆయన పేర్కొనడం జరిగినది. ఎలాంటే ఇప్పుడు ఊరికే మనము ఎంత పోరాడినా 15 ఏళ్ళ నుంచి పోరాడుతుండేదని ఫలితం రాలేదు. కానీ ఈ 15 రోజులు మనం సరిగ్గా పోరాడితే 18వ తారీఖు నామినేషన్, 13వ తారీఖు, ఇంకా 5 రోజుల్లో ఏప్రిల్ 18వ తారీఖు నుంచి 25 వరకు మనం నామినేషన్లు వేయచ్చు. ఆ నామినేషన్లు కనుక కొన్ని 100 నామినేషన్లు రైతుల నుంచి కనుక పడితే ఆటోమేటిక్ గా ప్రభుత్వం దిగొస్తుంది. కలెక్టర్ వచ్చి అడుక్కుంటాడు, యాలపై ఇంతమంది నామినేషన్లు వేస్తున్నారు. అవుట్ చెప్తాం మన బాధ. అవుడు కలెక్టర్ వింటాడు, ముఖ్యమంత్రి కూడా వింటాడు మన ప్రాబ్లం. ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఏ ప్రభుత్వం వచ్చినా, వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నా రాని, టీడీపీ ప్రభుత్వం అయినా రాని, మనకు సంబంధం లేదు. ఏ ప్రభుత్వం అయినా రాని, రైతుల శ్రేయస్సు కోసమే ఆ ప్రభుత్వం పోరాడాలా. రాయదుర్గం పోవాలంటే రాయదుర్గం బీటీపీ డ్యామ్ నీళ్ళు వచ్చే కోసం కొన్ని కోట్లు ఇచ్చే నేను పోవాలా, లేదా అది బొమ్మనాల దగ్గర నేమకల్ దగ్గర ఏమైతే నేమకల్లో నీళ్ల ప్రాజెక్టు ఉంతకల్లు నేమకల్ దగ్గర ఏమైతే వాటర్ ప్రాజెక్ట్ అనుకున్నారో దానికో 1500 కోట్లు ఇచ్చే పోవాలా. ఈచ్ సిద్ధాపురము డి హిరేహాల్ మధ్యలో చెరువు కూడా నేను డబ్బులు. నమస్కారం, నేను మీ గౌని ప్రతాప్ రెడ్డి, లాయరు. రాయదుర్గంలో కోర్టు దగ్గరే మన ఆఫీస్ ఉంది. ఎప్పుడైతే రాయదుర్గంలో రైతులకి పంటలకి నీళ్లు పెట్టుకునే లేక అవస్థలు పడుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటాయి. రాయదుర్గం మండలం, గుమ్మగట్ట మండలం, కనేకల్ మండలం, హిరేహాల్ మండలం, బొమ్మనాల్ మండలం, ఈ 5 మండలాలు కలిపిన 2,81,000 ఎకరాలు భూమి ఉంటే 31,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు సేద్యంకి నీళ్లు చిక్కుండాయి. ఇంకా 50,000 ఎకరాలకి ఎవరికి వాళ్ళు బోర్లు వేసుకుంటారు. ఇంకా 2,00,000 చిల్లర ఎకరాలు బీడు భూములు ఉన్నాయి. ఇది తెలిసినప్పటి నుంచి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైంది. ఎన్ని రాజకీయ పార్టీలు, ఎన్ని ప్రభుత్వాలు మారా, ఎన్ని ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు, మన ఊరికి చాలా నీళ్లు లేవు. అది కాకుండా మన రాయదుర్గం మండలంలో చాలా చోట్ల ఈ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఎట్లయితే యాపిల్ ఫ్యాక్టరీ ఉందో అట్లనే ఇంకా రకరకాల ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు బయటకు వస్తున్నాయి. ఆ వ్యర్థాలు మన వ్యవసాయ భూముల్లోకి రావడము, మన పంటలు చెడిపోవడము ఇట్లంతా కూడా జరుగుతుందని తెలిసినప్పటి నుంచి ఆవేదనకు గురై రైతుల్లో చైతన్యవంతం తేవాలా, రైతులను ఉత్సాహపరచడానికి మనం ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే నాకు తట్టిన విషయము ఒక రైతు సంఘం చేస్తామంట. రాయదుర్గంలో
ఈ రైతు సంఘము బాగా స్ట్రాంగ్ అవ్వాలా, రైతు సంఘము బాగా స్ట్రాంగ్ అవ్వాలా. రాయదుర్గంలో ప్రతి రైతుకి ఈ 2 లక్షల ఎకరాలు ఏమైతే నీళ్లు లేకుండా ఉన్నాయో, ఈ 2 లక్షల ఎకరాలు నీళ్లు రావాలంటే ప్రతి రైతులు ఐకమత్యం రావాలా అని చెప్పి ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి రైతుని కలుస్తూ మనము సాగునీటి కోసం పోరాడాలి. అలాగే తాగే నీళ్ళ కోసం కూడా పోరాడాల్సిన అవసరం వచ్చింది. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా మనం ఇంకా నీళ్లు తాగేకి నీళ్ళు లేవు, లేదా వ్యవసాయంకి నీళ్ళు లేవు అంటే ఇది సిగ్గుపడాల్సిన విషయం. కాబట్టి మనం అందరూ ఐకమత్యంగా పోరాడితే ఏమైనా సాధించుకోవచ్చు. నేను ఒకడే పోయి ఆఫీస్లో అడిగితే లాయరు చూసినాం పోంటారు, రోజు గట్టిగా అడిగితే. అలాగే హిరేల మండలంలో ఏమైతే రైతుల సమస్యలు ఉన్నాయో మనం ఇంతసేపు చర్చించినాము. ఈ సమస్యలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలంటే మనకుండే ఒకే ఒక సువర్ణ అవకాశం ఏమంటే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో, అంటే ఈ నెల 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మనం అందరూ నామినేషన్ చేసినాం అనుకోండి, వేల కొద్ది వందల కొద్ది రైతుల నామినేషన్లు ఎప్పుడైతే పడతాయో అప్పుడు రాయదుర్గం రైతులకి ఏమి తక్కువైందని అప్పుడే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆలోచిస్తారు. ఆలోచించి అప్పుడు మన రాయదుర్గంకి ఏదైనా మంచి జరిగేకి వాళ్ళు ఏమైతే రాయదుర్గం కోసం చేస్తామో అనేది వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు ప్రకటిస్తారు. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ నామినేషన్ లేదానికి ఎవరెవరు సిద్ధమో వాళ్ళందరూ చేయొద్దండి. రెడీ రెడీ మేమంతా రెడీ. రాబో రాయదుర్గం అసెంబ్లీ ఎలక్షన్స్ లో నామినేషన్ వేయడానికి మేము సిద్ధం. రాయదుర్గం రైతులందరూ రెడీ ఆదర్శంగా తీసుకొని, ఇదే ఆలు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని రాయదుర్గం రైతులందరూ ముక్త కంఠంతో చెప్పండి, రాబో అసెంబ్లీ ఎలక్షన్స్ లో నామినేషన్ వేయడానికి మేము సిద్ధం, మేము రెడీ. మేము చేయబోయే ఈ రెవల్యూషన్, ఈ విప్లవం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి కనువిప్పు కలగాలి, ప్రతి రైతులోనూ చైతన్యం తేవాలి. రాబోయే ఎలక్షన్స్ లో మేమందరూ నామినేషన్ వేసేకి రెడీ. థ్యాంక్ యూ.